దేవుడు మీ అందరిని దీవించునుగాక. హల్లెలూయా. మంచిది. ప్రకటించబడినటువంటి రీతిగా దేవుని ప్రేమ చేత ఇది నా కొద్ది మాటలు క్లుప్తంగా తెలుసుకోవడానికి మనం ఇష్టపడతా ఉందాం. ఆ పేరు ఇమ్మాన్యుయల్ అండి. మా ఊరు పోలవరం, ప్రాజెక్ట్ పోలవరం అని. ఇప్పుడు భారతదేశంలో అత్యంత పేరుగాంచినటువంటి ఊరు మాది. ఒకప్పుడు మా ఊరు ఎవరికి తెలియదు. ఇప్పుడు మా ఊరు తెల్లనోళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఏ ఎమ్మెల్యే అయినా, ఏ నాయకుడైనా, ఏ మంత్రి అయినా ముందు పదవులు ఆర్జిస్తే మా ఊరు రావాల్సింది. స్తోత్రం కలుగునుగాక. మా ఊరు వచ్చాక మిగిలిన ఊళ్ళు వెళ్ళాల. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆర్థికంగా ముందుకు కొనసాగాలన్నా, ఎవరైనా అప్పులు ఇవ్వాలన్నా, ఎవరైనా తిరగాలన్నా ముందు మా ఊరిని చూపించాలి. అంత పెద్ద ఊరిని చేశాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే నా పరిచర్య బుట్టాయిగూడెం ప్రాంతం. ఒకప్పుడు పోలవరం అవతల కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దూరు గ్రామం, కొండ్రుకోట పంచాయతీలో ఉన్నటువంటి గ్రామం పునరావాస కాలనీల నిమిత్తం, అంటే ప్రాజెక్ట్ కట్టడం వల్ల ముంపు గ్రామాలుగా ఉండిపోవడం వల్ల ఆ గ్రామాన్ని తీసుకెళ్ళి ఎక్కడో బుట్టాయిగూడెంలో వేశారు. మా ఊరికి ఇప్పుడు దానికి 60 కిలోమీటర్ల దూరం. ప్రతి వారం నేను వెళ్ళి రావాల్సినటువంటి అవకాశం ఉంది. అలాగే కాకుండా బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాలు, అయితే పోలవరం పరిసర ప్రాంతాల్లో గడ్డపల్లి, గిన్నెపల్లి, చిలకలూరు, ధారవాడ, గోమెల్లి, ఒర్రింక, కొక్కూరుగూడెం, పెద్దగూడెం, మెట్టగూడెం అనేటువంటి కొన్ని కాయి తండాలు, కొండరెడ్డి తండాల్లో దేవుని యొక్క సేవను అద్భుతకరంగా చేయడానికి ఒక పాత్రగా ఎందుకు పనికిరానటువంటి నన్ను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలా. నేను మళ్ళీ మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఎవరికైనా 1, 2, 3, 4 దగ్గులు తుమ్ములు ఉంటే ఇప్పుడు వెళ్ళి వచ్చేయండి. మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత లేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. హల్లెలూయా. మంచిది. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రాంతాల్లో వారికి అర్థమయ్యేటువంటి రీతిలో కొన్ని పాటలు మేము పాడాలా, వాళ్ళ భాష నేర్చుకోవాలా. ఎందుకంటే ఏ ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలో మనం అడ్జస్ట్ అవ్వాలా. అపోజిషన్ పౌలు అంటాడు కదా, నేను యూదుల దగ్గర యూదుల వలె ఉన్నాను. ఎవరండి? గ్రీసు దేశస్తుల దగ్గర గ్రీసు ఏ ఎండగా గొండబట్టాలా, కానీ గొడుగు మాత్రం ఏ సైదై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. కొండలలో కోయిలమ్మ పాట పాడింది, నెమలమ్మ నాట్యమాడి యేసును చాటింది. నెమలమ్మ నాట్యమాడి యేసుని చాటింది. నాతో పాటు జుంబక్కు 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 జుంబా జుంబక్కు జుంబక్కు జుమ్ జుంబ. అందరూ అనాలి ఆ మాట. ఆ పదం చక్కగా ఈజీగా ఉంటుంది. జుంబక్కు 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 బళ్ళా జుంబక్కు జుంబక్కు జుమ్ జుంబక్కు 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 బళ్ళా జుంబక్కు జుంబక్కు జుమ్. కొమ్మలలో కోయిలమ్మ పాట పాడింది, నెమలమ్మ నాట్యమాడి యేసుని చాటింది. నెమలమ్మ నాట్యమాడి యేసుని చాటింది. రేలారే రేలారే రేలా 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 రే రేలా 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 రే. చప్పట్లు కొడుతూ మీకు అప్పుడుకున్నామని కనపరుచుకుందాం. హల్లెలూయా. కొండల్లో కోనల్లో కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో, కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో యేసయ్య మాట చటాలా, యేసుకై పాట పాడాలా. యేసయ్య మాట చటాలా, యేసుకై పాట పాడాలా. చుంబకు చుంబకు బడా చుంబకు చుంబకు చెప్పాలా. చుంబకు 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 బడా చుంబకు 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 బడా చుంబకు 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 బడా చుంబకు. గ్లోరీ. హల్లెలూయా.
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం రాయబడిన మాట మనం చూద్దాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. స్తోత్రం కలుగు. పెద్ద పేరు ఎవరికైనా ఉంటుందండి? ఉంటుందా? ఎవరైనా ఉంటుందా? చిన్న పేరు పెట్టుకుంటారు, చిన్నే బుజ్జ పేరు తిరగకపోతే బాబు అని చూసుకుంటారు. నీకు ఎంత పేరు ఉందట? ఎంత పేరు ఉందండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎంత పొడి పేరు ఉంటుంది. స్తోత్రం కలుగు. దేవుని జనాంగమా, ప్రతి మనిషికి పేరు అనేటువంటిది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఆ పేరును బట్టే వాడి గుణగణాలు బయటపడతా ఉంటాయి. వాడి గుణగణాలు బయటపడతా ఉంటాయి. ఆడపిల్లలకు మంచి పేరు పెడతారు, సులోచన అని. సులోచన అని అర్థం ఏంటంటే మంచి కన్నులు కలిగిందని అర్థం. గుడ్డిదానికి పెడతారు ఎవరైనా పేరు? పెడతారండి? పెట్టరు. ఎందుకంటే ఆ గుణకుడు గుణాన్ని వ్యక్తపరచాలి. స్తోత్రం కలుగునుగా. కొందరు పిల్లలు చదువుకునేటప్పుడు స్కూళ్ళలో అసలు పేర్లు మానేసి కొసల పేర్లు తగిలిస్తారు. అసలు పేర్లు మానేసి కొసల పేర్లు తగిలిస్తారు. బాగా అల్లరి చేసేవాడు అనుకో, వీడు అల్లరోడు అని పిలుస్తారు. రేపు నుంచి వాడి పేరు పిలవలేక ఊరు తొంటోడు అని పిలుస్తారు, లేదా వజ్రం అని పిలుస్తారు కదండి. అంటే ఎందుకు పెడతారు ఈ పేరు? గుణాన్ని బట్టి ఆ పేరు ఆపాదించబడతా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. మీరు ఉన్నారని నాకు కనబడట్లే. కాబట్టి మీరు ఉన్నారని తెలియాలంటే మీరు స్పందించాలి. హల్లెలూయా. దేవుని జనాంగమా, యేసుక్రీస్తుకు పెట్టబడినటువంటి పేరు ఎలాంటిదంటే కనుక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. తండ్రి, అధిపతి, దేవుడు. స్తోత్రంగా. ఆయన గుణంలో ఏది తగ్గలేదు, ఆయన ప్రభావంలో ఏది తగ్గలేదు, ఆయన శక్తిలో ఏది తగ్గలేదు. స్తోత్రం. ఆయన పుట్టక 400 సంవత్సరాల క్రితమే ఈ పేరు పెట్టాలి అని రాయబడతా వచ్చింది. స్తోత్రం కదా. పుట్టకోకుండానే అది పేరు పెట్టేశాడు. కొందరు పుట్టాక 9వ రోజు, 11వ రోజు, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత లెక్క వేసుకుంటారు పేర్లు పెట్టాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి 400 సంవత్సరాల ముందే పేరు ప్రకటించబడుతూ వచ్చింది. స్తోత్రం. ఎందుకంటే ఆ ప్రభావాన్ని లోకంలోకి తీసుకురాబోతున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడే నీ కోసం, నా కోసం పుట్టడానికి, రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. స్తోత్రం కలుగు. దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి పేరులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మొదటిది, ఆయన ఎలాంటి వాడంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. స్తోత్రం. ఎలాంటి వాడంటండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ భూమి మీద పుట్టినటువంటి ఆయన పుట్టిక ఒక ఆశ్చర్యకరమైనటువంటి మహిమ. ఎప్పుడైతే పుట్టాడో ఒక నక్షత్రం ప్రారంభించబడుతుంది. మీరు ఈ లోకంలో, ఈ నెలలో మీరు ఏ ప్రసంగం అయినా, ఎంత గొప్ప ప్రసంగికుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ పాస్టర్ గారిని ఇచ్చినా 4 విషయాలు చెప్తారు. ఒక యేసుక్రీస్తు గురించి, 2 గొర్రెల గురించి, 3 జ్ఞానుల గురించి, 4 బెత్లెహేం గురించి. ఇంతే మనం వినాల్సింది. స్తోత్రం. మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్న పాస్టర్ గారు ఏం చెప్తారు? ఈ 4 దాంట్లో ఏమి ఉండవు. కాకపోతే దూరకుండా ఉండిపోయి కదండి. అంతేనండి. పాత ఒక ఇంత, కొత్త ఒక కొత్త ఇంత, పాత ఒక రోతని పాస్టర్ గారు అందరూ చెప్పేవాళ్ళే. కానీ అన్నింటినీ తెచ్చారంటే కొత్త మొహం పోతే కళకళలాడుతుంది. అంతకు మించి ఏ విచిత్రమేం లేదు. హల్లెలూయా. అంటే నా మాట కొంచెం మాటుగా, ఘోటుగా ఉండొచ్చు, ఏమనుకోమాకండి. హల్లెలూయా. నా మాట కొంచెం నాటుగా, ఘాటుగా ఉండొచ్చు. ఎందుకంటే నేను తిరిగే ప్రజలు మా వాడు కట్ట చెప్తేనే నాటద్దు. మనం కూడా అనుకోండి. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని జనాంగమ, స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, పరిశుద్ధ లేఖన గ్రంథముల ద్వారా రాయబడ్డటువంటి మాటలు మనం అర్థం చేసుకుంటే గనక ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎలాంటి వాడు అంటే ఆలోచనకర్త. బైబిల్లో రాయబడ్డటువంటి జ్ఞానానికి మించినటువంటి
జ్ఞానం ఆయన కలిగినటువంటి దేవుడు. భూమి మీద 10 రకాలైనటువంటి జ్ఞానాలను గుర్తించడం జరుగుతూ వచ్చింది. ఎన్ని రకాలంటే 10 రకాల జ్ఞానాలు. 10 రకాల జ్ఞానాలు. ఏంటా జ్ఞానాలంటే, ఒకటి స్పష్టమైనటువంటి జ్ఞానం. స్తోత్రం. ఎలాంటిదంట? స్పష్టమైన జ్ఞానం. అంటే కంటికి కనబడాలా, చేతికి తాకాలా, నాలుగుకి రుచించాలా, చెవికి వినబడాలా. పంచేంద్రియాలు ఎన్నండి? అది ఒక వాళ్ళు చెప్పండి, పక్కనే పెట్టారు మిమ్మల్ని, అందుకే హల్లెలూయా. ఎన్నట? ఏంటయ్యి చెప్పాలా? పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటారు వాటిని కూడా. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం. ఏంటంటే చర్మం. వీటి ద్వారా నువ్వు తాకి, విని, తాగి, తెలుసుకుని ఉన్నటువంటి పరిస్థితులను అవగతం చేసుకుని నీ జీవితానికి ఆపాదించుకోవడానికే, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం కోసం దేవుడు జ్ఞానేంద్రియాలు నీకు ఇచ్చాడు. కానీ అజ్ఞాన అంధకారంలో బ్రతికేటువంటి బ్రతుకుల ద్వారా మనం అందరం అజ్ఞానంలోకి వెళ్ళిపోయి జ్ఞానాన్ని విడిచిపెట్టేసి తాకాల్సింది తాక్కోకుండా, తినాల్సింది తినకోకుండా, తాగాల్సింది తాక్కోకుండా, వినాల్సింది వినుకోకుండా, చూడాల్సింది చూడకోకుండా మన జీవితాలకి పాపాన్ని అంటించుకుంటూ వచ్చాం. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎందుకు పుట్టాడో చెప్పడానికి ఈ కథ అంతా. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని జనాంగమా, పొందుకోవాల్సింది పొందుకోకుండా, తినాల్సింది తినకోకుండా కదండి, వినాల్సింది వినుకోకుండా, తాగాల్సింది తాక్కోకుండా. స్తోత్రం. మా ఊర్లో ఆడోళ్ళు మగోళ్ళు కళ్ళు తాగేసేవారు ఒకప్పుడు. అందరూ కూడా మొత్తం కళ్ళే ఇరగదాగేసేవారు. మళ్ళీ మామూలుగా ఉండేది కాదు ఇక. ఏమండి? ఏమనంటే తాడి చెట్టు పాలు అండి అనేవారు. ఏంటంటే అది ఏంటంట? అంటే పాలు పితికితే రావాలా. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారండి? కోసేస్తారు. ఏం చేస్తారా? పాలు ఏం చేయాలండి? పశువు కాడికి వెళ్ళి పాలు పితికితే పాలు రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కాయల్ని కోసేస్తున్నారు. ఒకవేళ అది తల్లి అనుకుందాం, తాడి చెట్టు తల్లి అనుకుందాం, తల్లి రొమ్ములు ఏం చేస్తున్నారు? వీళ్ళ ఏం చేస్తున్నారండి? కోసేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం తాగుతున్నారు? పాలు తాగట్లే, రక్తం తాగేస్తున్నారు. వీళ్ళ ఏం తాగుతున్నారు? రక్తం తాగుతున్నారు. చక్కగా తాడి చెట్టు ఆకులు కట్టుకోవడం, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాడు కదండి. కర్రలన్నీ బోట్లు వేసుకోవడానికి పెట్టాడు. ఆ కాయలు వచ్చేటువంటి గుణగణాలన్నీ ముంజులు, తేగలు కదండి. తింటున్నారా? తింటలేదా? సీజన్లో కనీసం ఒకవేళ మీరు తాటికాయలు తినలేదు అనుకోండి, ముంజికాయల సీజన్లో ముంజికాయలు తినలేదు అనుకోండి, ఆ తర్వాత కాలానికి శీతాకాలానికి వచ్చి తాటికాయలు అయిపోతాయి. ఆ తాటికాయలు కూడా మీరు తినలేదు అనుకోండి, తర్వాత కాలానికి మళ్ళీ తేగలో సీజన్లో దొరికేది ఏదో రకంగా మీరు తినాలి. అంతేగాని పీకలు కోసేసి రక్తం తాక్కూడదు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రియమైన దేవుని జనాంగమా, తినాల్సింది తినకోకుండా, పొందుకోవాల్సింది పొందుకోకుండా విచిత్రమైనటువంటి వ్యవహారాల్లో దేవుడే ఇచ్చాడు కదా, దేవుడే ఏర్పాటు చేశాడు కదా, దేవుడే ద్రాక్షారసం తాగమన్నాడు కదా అని లేని దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఆయన తాగమంది ఫ్రెష్ జ్యూస్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో పులుసు పోయి, పురుగు పట్టి, పుచ్చిపోయి 20 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత తాగుతున్నారు. స్తోత్రం. అంటే ప్రియమైన దేవుని జనంగా మనం చేసే పనులు కూడా అట్లాంటివే. మనం చేసే పనులు కూడా అలాంటివే. అమ్మా చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోమంటారు. అంటారా? అంటారు. వీళ్ళు స్కూల్కి వెళ్తాం మానేసేసి, కాలేజీలకు వెళ్ళడం మానేసేసి లేనిపోని అలవాట్లన్నీ తెచ్చుకుంటారు. బడిలోకి వెళ్ళి వాళ్ళకి పుస్తకాలతో పని, కానీ మొబైల్తోని, సెల్లలతోనూ, వాటితో వీటితో పని ఏముంది? లేదు. కానీ చదవాల్సిన పుస్తకాల కన్నా చూడాల్సినటువంటి చెడ్డ చూపులు ఎక్కువ చూడడం మొదలుపెట్టారు. అదే పాపం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడ్డటువంటి మాట మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి మొదటి కారణం ఏంటంటే కనుక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. బైబిల్లో చెప్తున్నట్టు మాట, ఏలయనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. ఏంటా పాపం అంటే 4 రకాలైన పాపాలు బైబిల్ చెప్తున్నాయి. ఎన్ని రకాలండి? 4. అంతకుమించి పెద్ద ఏమీ లేవు. 4. ఎన్నండి? 4. ఎన్నక్క చెప్పాలా అక్క? నిన్నే ఎన్ని? 4. స్తోత్రం కలుగునుగాక. ఎన్నట? ఎన్నమ్మా చెల్లె? అబ్బా భలే అంటున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది కాక. 4 రకాలైనటువంటి పాపాలను దేవుడు వ్యక్తపరిచాడు. అవి ఏంటంటే, ఒకటి ఆజ్ఞ అతిక్రమమే. అంతేనంట. చెప్పిన మాట వినకపోవడం. ఆజ్ఞాతిక్రమం అంటే ఏమో కాదు, చెప్పిన మాట వినకపోవడం. అమ్మా పలానా పట్టిరావంటే, నీకు చేతులు లేవా, నువ్వు నడలేకపోతున్నావా, తెగపాటాడిపోతున్నా అన్నట్టు
నాకే చెప్తారు ఈ పనులన్నీ అని తప్పించుకుని తెప్పలు పడేటువంటి కర్మకు తెచ్చుకునేటువంటి పాపం, ఆజ్ఞ అతిక్రమం, చెప్పిన మాట వినకపోవడం. అంతే, పెద్ద విశేషమేం లేదు ఇందులో. ఏముందండి అంటేనా? చెప్పండి. ఇప్పుడు చెప్తలే చూసారా, మా గురించి అంటాడు దేవుడు మీ అందరూ దీవించండి కాక. స్తోత్రమని చెప్పండి. వద్దా? హల్లెలూయా. అనవసరంగా ఇంటి పక్కన కూర్చోబెట్టారు, మమ్మల్ని తీసుకొచ్చారు అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు నా దేవుని జనాంగమా, బైబిల్లో రాయబడ్డటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆజ్ఞాతిక్రమమే పాపం. యాకోబు పత్రిక 4:17 రాయబడినమాట. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము గలదు. ఏంటంట? మేలని తెలిసి కూడా చేయకపోవడం. తెలియకపోతే ప్రాబ్లంలే. ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నాడు, కుంటాడు, పడిపోయాడు, నీకు తెలీదు, పెద్ద పాపమేం కాదు అసలు నీకు అది. కానీ నువ్వు కళ్ళారా చూసి నేను ఇందాక చెప్పాను, జ్ఞానేంద్రియాల గురించి స్తోత్రం కలుగునగాక. అవి నీకు జ్ఞానాన్ని బోధించాలా. ఏం చేయాలండి? జ్ఞానాన్ని బోధించాలా. ఆ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టేసేసి ఎవరో ఇబ్బందిలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, పడిపోయిన నువ్వు లెగదియాల్సినటువంటి అవసరత నీకుంది. స్తోత్రం. అది తెలిసి చేయకపోవడం పాపం. ఏంటంట? తెలిసి చేయకపోవడం సుమా, తెలిసి చేయకపోవడం నాన్న, అంతే. హల్లెలూయా. మూడవది మనం చూస్తే కనుక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:16 సకల దుర్నీతియు పాపము. ఏంటంటండి? దుర్నీతి, నీతి, దుర్నీతి, నీతి, దుర్నీతి. లోకా శుభార్తలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన పేరు సుమియోను. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన బ్రతుకున్నాడు అనేటువంటి లెక్క రాయబడలేదు, కానీ ఆయన గురించి రాయబడ్డ మాట, సుమియోను అనేటువంటి వ్యక్తి భక్తిపరుడును నీతిమంతుడై ఉండి యేసుక్రీస్తు పుట్టిక రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడట. మరి ఆయన ఎంత వయసో, ఎంత జీవితమో మనకు రాయబడలే, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే నీతిమంతుడును భక్తిపరుడై దేవుని ఆత్మచేత నింపబడి దేవుని మందిరంలో ఉంటున్నటువంటి వ్యక్తి. ఆయనలో ఏమీ లేదట? దుర్నీతి లేదు. ఏమి లేదండి? దుర్నీతి లేదు. అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటండి? పాపం లేకపోవడం అంట. అసలు పాపం అంటే ఏంటి? ప్రశ్నించుకుంటే జీవితకాలం మనం కొనసాగిపోవచ్చు. స్తోత్రం. ప్రియమైన దేవుని జనాంగమా, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. హల్లెలూయా. అంటే పాపం చేసినా ఒక దానికి మరణం లేదంట కదండి. మరణకరము కాని పాపము కూడా ఉందంట. మరణకరము కాని పాపము. జాగ్రత్త గమనించండి. ఈ మరణకరము కాని పాపం ఏంటంటే కనుక, సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువును సంరక్షకుడిగా అంగీకరిస్తే ఈ లోకంలో పాపాలన్నీ పరిహరించబడి పరిశుద్ధుడిగా నువ్వు తీర్చిబడ్డమే పాపము లేనటువంటి, మరణము కానటువంటి పాపము. పిల్లల్ని చితగ్గొట్టేస్తాడు తండ్రి, చావగొట్టాలని ప్రయత్నం చేస్తాడా? చెప్పండి. దేనికోసం? ఒక క్రమమైన పద్ధతిలో బిడ్డ ప్రవేశించాలని బెత్తం పట్టినటువంటి కుమారుడు తండ్రికి విరోధి. చెప్పండి, పర్లేదు కదండి. వాడు ఎందుకు ఈ రీతిని ఏర్పాటు చేయడం కోసం అంటే కనుక వారి సరైన నీతిలో కొనసాగడం కోసం. నాలుగోది మనం చూస్తే కనుక మార్కు సువార్త 2:17 యేసు ఆ మాట విని, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. యేసయ్య వచ్చిందేది ఎవరి కోసమంట? పాపులను పిలవడానికంట. కానీ లోకంలో ఒక ఆయన అన్నాడు కదా, పాపులను పిలిచేవాడు దేవుడు ఏంటంటే, దేవుడు అనేవాడు పరిశుద్ధుల్ని ఎవరిని పిలవాలి? దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులతో జత కట్టాలా, పవిత్రులతో జత కట్టాలా, నీతిమంతులతో జత కట్టాలా. పాస్టర్ గారులతో జత కడతారు, అంతేనండి. సారా కొట్టు ఓనర్ తేవడం జత కడతారా? నవ్వుతున్నారేంటి? ఉన్నారు అలాంటి వాళ్ళు, ఉన్నారు. స్తోత్రం కలుగును కాక. అందుకే నవ్వరు. నాకు తెలిసి మీరు చాలా పెద్ద సీనియర్లు, చిన్నవాళ్ళు కాదు మీరు. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఎవరితో జత కట్టాలి? ఆయన పరిశుద్ధులతో జత కట్టాలి. కానీ ఆయన అంటున్నటువంటి మాట, నేను పాపులనే పిలవచ్చితిని, నీతిమంతులను పిలవరాలేదు. క్లియర్గా చెప్పేస్తాడు. అసలు నీతిమంతులు నేను పిలవను కూడా. ఎందుకంటే ఆయన అన్నమాట, నీతిమంతుడు ఒక్కడు కూడా, అందరూ పాపిష్టి జనాంగమే. స్తోత్రం.
జన్మ చేత, కర్మ చేత, మాటల చేత, ఉద్దేశాల చేత, ఊహల చేత, ఆలోచనల చేత, నడవడిక చేత, చేసేటువంటి ప్రతి పని చేత వాడిని వాడు పాపిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభు యొక్క మహిమ నుంచి దూరం అయిపోతూ ఉన్నాడు. స్తోత్రం. అలాంటి పాపులని ప్రభు పిలుస్తున్నాడంట. దేనికోసం పిలుస్తున్నాడంటే గనక, ప్రియమైన దేవుని జనాంగమా, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలిచేటప్పుడు పాపాలను పిల్ల. మరి రోగులను పెట్టాడు ఎందుకు అంటే, పాపం వల్ల ఏం కలుగుతుందంట? ఏమొస్తుందంటండి? రోగం వస్తుందంట. పాపం వల్ల రోగం. మనిషి యొక్క ఆయుష్ అర్ధాంతరంగా తగ్గిపోతుందంటే దేనివల్ల అంటండి? పాపము వల్ల. పాపం నిన్ను ఎలా ఏలుబడి చేస్తుందంటే, నీ ఆయుష్ని తగ్గించేయడానికి రోగం రూపంలో. అందుకని అన్నాడు కదా, రోగిష్ఠుల్ని నేను బాగు చేస్తాడు ఆయన. దేనికంటే బాగు చేయడానికి, శుభ్రం చేయడానికి, బ్రతికించడానికే, నీ ఆయుష్ని పెంచడం కోసం. స్తోత్రం. అయితే చేసినప్పుడు చాలామంది ఇక్కడ ఉండొచ్చేమో కానీ, ప్రియమైన దేవుని జిల్లాలో ఎవరికైనా గాయం తగిలితే చాలామంది చాలా రకాల ఆయింట్మెంట్లు రాస్తారు. ఎవరికి నచ్చిన కంపెనీ ఆడు, ఎవరికి నచ్చినటువంటి డాక్టర్ దగ్గరికి. కొందరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నా కానీ కొందరు ఆర్ఎన్బి దగ్గరికి వెళ్తారు. ఆడి మీద నమ్మకం, ఆయన మీద, ఆయన ఇంజక్షన్ చేస్తారు, ఆయన ట్యాబ్లెట్ తప్ప ఇంకెవరికి తగ్గదు అనేది నమ్మకం వాళ్ళది. కానీ ప్రియమైన దేవుని జనాంగమా, ఏ ట్యాబ్లెట్ వల్ల, ఏ మందు వల్ల నీ రోగం తగ్గదు, నీ గాయం మానదు. నీ గాయం మానాలి అంటే కనుక నీ శరీరం మీద దానికి సహకరించాలి. మరి ఎన్ని పైపోతలు ఎందుకండి అంటే కనుక, రోగం విస్తరించుకోకుండా ఉండడం కోసం కాపాడతాయి అంతే. దేనికోసం అంటండి? తెగిపోయిన గాయాన్ని మీద మందు రాసుకుంటారు చాలామంది. ఆ మందు రాయడం వల్ల ఏమీ కట్టుబడి పట్టిపోతుంది. నీ శరీరంలో ఉన్నటువంటి, రక్తంలో ఉన్నటువంటి కణాలే దాన్ని వృద్ధి కలిగించే గాయాన్ని మానపాలి. ఆ గాయాన్ని ఏం చేయాలండి? అదే మానుపుకుంటా రావాలి తప్ప ఈ పైపోత దేనికంటే, బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లో, సూక్ష్మ క్రిముల ద్వారా ఆ నష్టం జరగకుండా, అది పెద్దగా అయిపోకుండా కేవలం పైపోతగా కాపాడడం కోసమే. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కడికి ఆత్మనిచ్చాడు దేవుడు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డటువంటి వ్యక్తి. అందరికీ కూడా ఆయన ఏం చేశాడంటే, నాసికా రంధ్రములో ఏ వాయువును ఊదాడు? జీవవాయువును ఊదాడు. ఏ వాయువునండి? జీవవాయువును ఊదాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మురికి వాసన కోసం ఇష్టపడుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఒకనాడు బస్సు ఎక్కితే అందరూ చెమట వాసన వచ్చి పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు రకరకాల సెంట్లు, రకరకాల వాసన ఊపిరాడతలేదు లోపల. మాకు ఒకసారి నలుగురు మీటింగ్లో వెళ్ళి కూర్చోండి, ఈ సెంట్లు, ఈ పెర్ఫ్యూమ్లు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అందరు కష్టపడి పని చేసుకునేవాళ్ళే. దేవుడిచ్చిన రెండు పనులు ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పాను. ఒకటి పాడి, 2 పంట. ఏంటంట? 1 పాడి, 2 పంట. దేవుడి మీద ఆధారపడి చేసే పనులు ఈ 2. మిగిలిన ఇంక ఏ పనులైనా ఎవడొకటి కింద పని చేయాలి. మనం ఎవడొకటి కిందే పని చేయాలి. కానీ దేవుడి కింద పని చేసేటువంటి, భూమి మీద పని చేసే పనులు ఏంటంటే 1 పాడి, 2 పంట. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిలబడవు, దేవుడు ఒక్కడి సాయం చేస్తేనే తప్ప. దేవుడు ఒక్కడ సాయం చేస్తేనే తప్ప. కానీ ప్రియమైన దేవుని జనాంగమా, రోమీయులకు రాసిన పత్రిక 6:20 ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎవరినందంటే? యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని కలిగినటువంటి దేవుడి గురించి వ్రాయబడ్డటువంటి మాట, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అగు తండ్రి. ఈ లోకంలో తండ్రి, మనకున్న తండ్రి ఎంతో కాలం ఉండడు. మా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మా తల్లి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎంతో కాలం ఉండరాళ్ళు, శాశ్వత కాలం మనతో పాటు కొనసాగురు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము నీతో పాటు ఉండేటువంటి తండ్రి. స్తోత్రం కలుగునగాక. నాకు 2 పిల్లలండి. ఇద్దరు మగ పిల్లలే. మన ఐజక్ గారి పిల్లలు ఎంత వయసు ఉంటారో వాళ్ళు కూడా అంతే వయసు ఉంటారు. ఇలా మీటింగ్ ముగించుకుని రాత్రి 12కో 1కో, మా పాస్టల్ బాధలు మీకు ఏం తెలుస్తాయి? పైకి తెల్ల చొక్క వేసి కూర్చుంటాం, కానీ మేము, మాకు సరిగ్గా నిద్ర ఉండదో, తిండి ఉండదో, యామేం ఉండదు కదా. రాత్రి 12:30కి మేము ఇంటికి వెళ్తే గబగబా మా పెద్దోళ్ళు అంటాడు, డాడీ అంటాడు. ఏం చేయాలి నేను? ఇప్పుడు దాకా తిరిగి వచ్చి, ఇప్పుడు దాకా అలసిపోయి వచ్చాను, ఇప్పుడు వచ్చిందా నీకు? పొద్దున్న దాకా ఆపుకో అన్నా అంటానండి. అంటానా? అన్నం. రేయ్
బయట దాకా ఏం కాదని ఇక్కడే పోసి రేపు పొద్దున్న చూసుకుని మీ అమ్మ ఉతుకుతుంది అంటానా అన్న ఏం చేస్తాను, నా బొగ్గులో నా బుద్ధులేసి పుట్టాడు కాబట్టి, అది నా కొడుకు కాబట్టి గబగబా లేచి ఆయన తీసుకెళ్ళి ఒకటో రెండో బొయ్యించి జాయిగా తీసుకొచ్చి మళ్ళా ఎందుకు చెప్పండి, ఎందుకు? అది నా కొడుకు. ఎవరి కొడుకు? ఎవరి కొడుకు అండి? నా కొడుకు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా రాయబడ్డటువంటి మాట మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక కొలసీలకు రాసినటువంటి పత్రికలో రాయబడ్డటువంటి మాట మనం చూస్తే, దేవుని ప్రియమైన జనాంగమా, ఒక చక్కని మాట మనకు కనబడతా ఉంది. నిత్యుడు వగు తండ్రి అనేటువంటి మాటను బట్టి మనం చూస్తే కనుక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనం మనం చూస్తే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయ్యుందరు. దేవుడు అంటే చాలా దూరంగా ఉండాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడానికి ఈలుకరంగా ఉండదు. దేవుడి దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. అది మన క్రైస్తవులమైనా హిందువులమైనా మహాద్యులైనా ఎప్పుడు పడితే అప్పుడు గుళ్ళోకి వెళ్ళడానికి అవకాశం, దానికి ఒక టైము, దానికి ఒక పద్ధతే ఉంటుంది. క్రిస్మస్ టైం కాబట్టి ఇప్పుడు వచ్చారు, పొద్దున్న సాయంత్రం వచ్చేస్తారు, ఇక్కడికే ఆదివారం వస్తారు, పలానా టైం అని ఏర్పాటు చేసుకుంటారు. దేవుడు అనేసరికి కాస్త భయం ఉంటుంది. ఎప్పుడు పడితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఆ కింద మాట మనం చూద్దాం, ఆయన దేవుడై ఉండును, మనం వారికి ప్రజలమై ఉందుము, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు ఎప్పుడంట, దాని ముందు మాట ఉంది, ప్రత్యేకముగా. ఎప్పుడంటే ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైంది ఏది కూడా ముట్టకండి. అప్పుడు ఆయన ఏమై ఉంటాడంట, తండ్రినై ఉందును, మీరు నాకు నన్ను దేవుడిగానే మీరు చూస్తే కనుక మీరు నాకు ప్రజలు. మీరే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ప్రజలే. మీకు భోజనం పెడతాడు, వాళ్ళకి భోజనం పెడతాడు, మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, లోకంలో ఉన్నారందరికీ. అందుకే లోకాశుభర్తలో రాయబడిన మాట ఏమన్నట్టండి, ఇదిగో ప్రజలందరికీ, ఎవరికంటండి, మన మట్టుకే కాదు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మీ కొరకు ఎవడు పుట్టాడంట? ప్రజలందరికీ దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరికీ దేవుడు. కానీ ఆయన మనకు తండ్రి అవ్వాలంటే కనుక, మనం ఆయనకి పిల్లలం అవ్వాలి కనుక మనం ఏమనంటే ప్రత్యేకంగా, ఒక తండ్రి కష్టపడి సంపాదించిన సంపాదన మొత్తం అందరికీ పంచిపెట్టడం, అప్పుడప్పుడు చీరో జాకెటో పెడతారేమో తప్ప చుట్టాలు పక్కాలు వస్తే సొంత బిడ్డలకే తమ ఆస్తి పాస్తులు పంచి పెడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా ఉంటే అందరికీ సమానంగా పంచి పెడతాడు. లోకంలో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వాదకరంగానే వస్తాడు, అందరినీ కూడా దీవెనకరంగా నడిపిస్తాడు. ఆయన హస్తంలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలని కూడా, నింగి, నేల, నీరు, నిప్పు, గాలిని కూడా ఆయన ఉపయోగించుకుని అందరికీ సమానంగానే పంచి పెడతాడు. కానీ ఆయన నీకు తండ్రిగా ఉంటే, నువ్వు ఆయనకి కుమారుడిగా ఉంటే, నేను ఏ సమయంలో పడితే ఆ సమయంలో నా కొడుకుని ఎలాగైతే కార్యక్రమాలు కొనసాగించానో ప్రతిసారి కూడా విసుగు పొందుకోకుండా, ఇబ్బంది పడుకోకుండా, కష్టపడుకోకుండా ప్రతి క్షణము నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు దేవుని నామమున మహింపొందుదాం. అలాంటి నిత్యుడగు తండ్రి నీకు నాకు ఈ క్షణాన్ని దొరికాడేమో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒకసారి ఒక మాట అంటున్నటువంటి మాట, ఇదిగో తల్లి నా మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను ఆయన మర్చిపోయినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అంట? మరువని దేవుడు. మా ఊరు బుట్టాయిగూడెం ప్రక్కన జీలిగిమల్లేటువంటి ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో, జీలిగిమల్లేటువంటి ప్రాంతంలో ఒక బాలింతరాలు చాలా కాలం తర్వాత ఆమె గర్భవతి అయింది. చాలా కాలం తర్వాత గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత అమ్మగారింటికి కనడానికే, మీ ఊరిలో తీసుకెళ్ళరా? చెప్పండి మరి, మీ ఊరిలో తీసుకెళ్తారు కదా. గర్భవతి అయిన తర్వాత కనడానికి అమ్మగారింటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక చక్కని ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల పుట్టింది. మగపిల్ల ఆడపిల్లని భేదం లేదు, ఇంకా చాలా కాలం తర్వాత పుట్టారు కాబట్టి ఏది దొరికితే అదే పరమాన్నం. చాలా అందంగా చూసుకున్నారు. 6 నెలల తర్వాత ఇప్పుడు అత్తగారింటికి, కోయిలగూడెం దగ్గరలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో అత్తగారింటికి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం 6 దాటిందని
ఇదిగో అమ్మాయిని 6 దాటింది కాబట్టి ఆ సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లోకి తీసుకురాకూడదు, కాబట్టి మన పక్కింటి వాళ్ళు ఎక్కడైనా పెడదాం అని మాట్లాడుకున్నారట. ఎవరో ఆ అత్తగారో మామగారు. సరే పెడదాం కదా అనుకుంది. ఎక్కడెక్కడ పెడతాం ఎందుకు, మన పాక ఉంది కదా పక్కనే, ఆ పాకలో వేసేద్దాం అనుకున్నారంట. పాకలోకి వెళ్ళి చూడగానే చక్కగా నులక మంచం ఒకటి ఉంది. తెలుసండి నులక మంచాలు? తెలుసా? మనకు అన్నీ పట్ల మంచాలే. ఇప్పుడు డబుల్ గాట్లు పట్ల మంచాలు ఎక్కడ పడుతున్నారు? నులక మంచాలు కాళ్ళ తాళ్ళు లాగుతాయి కానీ సెట్ అయ్యి కదా అవి. తాతయ్య గారు తగిన వేస్తున్నాడు దాని మీద అనుకుంటే ఆయన పెళ్ళి అయింది. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆయన కట్నం అదే పెట్టుంటారు, సారీ నులక మంచం పెట్టుంటారు. ఎంతమంది సారికి నులక మంచం తెచ్చుకున్నారు చెప్పండి? బీరువాళ్ళు ఫ్రిడ్జ్లు మానేసేసి అప్పుడు ఏం పెట్టేవారండి? తడకర్రలు తెచ్చి నులక మంచం చేసి చారెట్టేవారు. చాలామంది అక్కలా తెలిసి ఇక్కడ. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు 20-30 మంది కనివారు అందు మీద. ఇప్పుడు డబల్ గట్లు పెట్టారు కానీ 2-3కి ఆడిమేం జీవితం లేదు. స్తోత్రం. కుటుంబంలో పిల్లలు ఉంటే కళకళకళ ఆడిపోతుంది. ఓ పండగ మన ఇంట్లోనే జరిగినట్టు ఉంటుంది. అలాంటి పండగ వాతావరణం కలిగించడం కోసం అమ్మాయి ఇంటికి వచ్చింది కదా ఆనందంగా తీసుకెళ్ళి పాకలో బొడికెబెట్టి కాళ్ళతాడు సాయంత్రం సంధివేళ లాక్కూడదు, పిల్లలు అలాగే బొడికెబెట్టండి అని చక్కగా నులక మంచం మీద వేసి పై కింద జట్టు పెట్టారు, పైన ఆలౌట్ పెట్టారు, పైన నెట్ పెట్టారు, అన్నీ బాగా పెట్టారు, చక్కగా పడుకోబెట్టారు. పొద్దున్న చూసేసరికి పిల్ల లేదు, మంచంలో ఎవరు లేరు, పిల్లలు చిన్నపిల్ల లేదు, పాప లేదు. అనుకుని ఉంటారు చాలా కాలం తర్వాత పుట్టింది కదా, ఊళ్ళో వాళ్ళందరూ తీసుకెళ్ళిపోరేమో ముద్దాడితాకి ఎత్తుకుంటాకే అని తెగ సంబరపడిపోతున్నారట. వీరంతా ఎతికేసుకుంటున్నారు, అత్తగారు మాంగారు తెగ ఎత్తేసుకుంటున్నారు. తీరా ఎతికిన తర్వాత సరేలే ఎవరికలు తీసుకొస్తారు వాళ్ళే, అందరూ మనోళ్ళే కదా తీసుకొస్తారులే. నేను తమాస్గా ఆ మంచం మీద ఉన్న దుప్పట్లో కోటి దులుపుతా ఏం చేస్తున్నారా చాలా చక్కగా నవ్వారు. కానీ ఇప్పుడు దుఃఖపడాల్సిన సమయం. ఎప్పుడైతే దుప్పట్లు మడతేస్తూ ఉన్నారో ఆ దుప్పట్ల మధ్యలో ఉండిపోయింది పసిపిల్ల. పసిపిల్ల ఎక్కడ ఉండిపోయిందండి? ఆ దుప్పట్ల కింద ఉండిపోయింది. పేపర్లో టీవీలో కూడా వేశారు. మనం అవి చూడడం కామసం, మనం అలాంటివి చూడడం. ఎంతో మా 5-6 దీపాలను ఎన్ని దీపాలు అర్పించిందా మా 5-6 దీపం. స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ నులక మంచం కింద ఆ పాప ఆ దుప్పట్ల కింద చేరిపోయి చనిపోయింది. ఇల్లు ఒళ్ళు కొట్టి గోలెట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ నులక మంచం కుక్కుపోతూ ఉంటాయి. ఏమైపోతాయండి? ఆ పక్క చేరినోళ్ళు అందరు సెంటర్కి వచ్చేస్తారు తెల్లారేసరికి. ఆ పిల్ల చనిపోయింది. బైబిల్లో రాయబడిన మన జాగ్రత్త, నిన్ను తల్లి అయినా మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మనం మర్చిపోతాం. అందుకే టీగిళ్ళ మీద వేసేసుకుంటారో, అందుకే సారుగిళ్ళ మీద వేసేసుకుంటారో, అందుకే పొయ్యిలో చేతులు ఎట్టేస్తారో, అందుకే కుక్కల పిల్లల్ని చీల్చేస్తున్నాయి. మీకు లేట్లేదా ఏంది? అసలు మనుషులేనా మీరు అని అందామని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మొన్నటి దినాన్ని ఆవిడ సీరియల్ చూసుకుంటూ ఉందంట. పసిపిల్లడు కక్కగా గుమ్మంచి కిందకి బయటకు వచ్చాడు. ఊళ్ళో కుక్కలో ఆ పిల్లని 3 ముక్కల కింద చేసి పీక్కుని పట్టుకెళ్ళిపోయింది. అసలు మనుషులేనా మీరు అని అందామనుకుంటాం. స్తోత్రం కలుగునగాక. ప్రియమైన దేవుని జనాంగమా, మనం చేయాల్సిన పనులు చేయకోకుండా, దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాలను జాగ్రత్తగా పట్టించుకోకుండా, ఎవరైనా బహుమానం ఇస్తే ఏం చేస్తారండి? తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టేసి అద్దాల మెడల్లో పెట్టి చక్కగా బిగిచ్చేసి సంవత్సరం పొడుగున చూసుకుని సంవత్సరంకి ఒకసారి తుడిచి కదండి పలానా ఆయన మాకు ఇచ్చారండి గిఫ్ట్ అని చెప్పుకుంటారు. సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువారు మీకు అనుగ్రహించిన బహుమానాలు ఇయ్యే, వాటి విషయంలో మీ జాగ్రత్త ఏదే. ఇదే మీరు చేసే పాపం. ఆయన ఇచ్చిన బహుమానాన్ని పట్టించుకోవట్లే, మీకు నిర్లక్ష్యం. ఆయన ఇచ్చిన రక్షణ బహుమానాన్ని పట్టించుకోవట్లే, మీకు నిర్లక్ష్యం. మీ బ్రతుకు సరిదిద్దబడాలి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. అందుకే మన పిల్లల కోసం చుట్టూ మంచం మీద పెట్టిన తర్వాత అటో తలగడ ఇటో దుప్పడెట్టి మర్చిపోతారని తెలిసే. స్తోత్రం కలుగునుగాక. ఆ దేవాది దేవుడు ఎలాంటి వాడు అంటే, నువ్వు మర్చిపోయినా మరువని. ఎలాంటి దేవుడు అంట? మరువని దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఆయనకి రాయబడిన మాట. ఆయన ఎలాంటి వాడంటే గనక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? బలవంతుడైన. ఎవడండి ఈ లోకంలో చచ్చిపోయిన లెగదీసినటువంటి దేవుడు ఎవడన్నా ఉన్నాడా? సావుగొట్టిన దేవుడు లేదప్ప, చచ్చిన లెగదీసిన దేవుడు ఒక్కడు కూడా లేడు. దేవుడు అనేవాడు బ్రతికించాలి. స్తోత్రం కలుగునుగాక.
ఆయన ప్రాణం పెట్టి మరణ భయం నుంచి, నీకు నాకున్న మరణ భయం నుంచి విడుదల కలిగిస్తా వచ్చాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే మరణాన్ని తొక్కిసలాటలో తొక్కి ఆ సాతాను యొక్క తలనే నేలకేసి రాపినటువంటి జీవం కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యము ఉండేటువంటి తండ్రి, నిత్యుడు, ఎప్పటికీ ఉండేటువంటి దేవుడు. ఆయన ఎప్పటికీ నీతో ఉండే తండ్రి. నువ్వు కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆశపడితే కనుక రెగ్యులర్గా ఉదయం సాయంత్రం తినే తిండి కానించి కట్టే బట్ట వరకు, నడిచే నడవరకు వరకు ఎప్పటికీ కూడా చక్కగా బోర్డుల మీద బళ్ళు మీద రాసుకుంటూ ఉంటాం, యెహోవా నా కాపరి, నాకు నా రాకపోకలు ఎందు. నువ్వు పోయి బ్రాందీ షాప్లో దూరతా ఉండి వస్తూ ఉంటాడు నీకు కూడానే. చెప్పుకుంటాకైనా కాస్తంతా. నేను అనలేదు, మీరే అన్నారన్నమాట. మళ్ళీ నా మీద దొయ్యి మాకండి. మీ వాళ్ళే అన్నారమ్మాయి. దేవుని జనాంగమా, జాగ్రత్తగా గమనించండి. ఆయన అంటున్నటువంటి మాట, బలవంతుడైన దేవుడు, నిత్యముగు తండ్రి, సమాధానకర్తయగు. ఎలాంటి వాడంట? సమాధానకర్త. సమాధానకర్త. భార్య భర్తలుగా నువ్వు కొట్టుకు చచ్చిపోయినా నీలో సమాధానం నింపగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మూడో వ్యక్తి వస్తే సంసారాలు కూలిపోతాయి. తల్లిదండ్రులు కూడా ఎంటర్ అవ్వకూడదు భార్య భర్తల మధ్యలోకి. మూడో వ్యక్తి అసలు రాకూడదు. కానీ ప్రభు ఎప్పుడైతే వారి మధ్యన ఉంటాడో వారి జీవితాలు సమాధానంగా యోబు గ్రంథం 6వ అధ్యాయం, యోబు గ్రంథం 5 ముగించేసుకుందాం, ఇష్టపడదాం. దేవుని స్తోత్రం. యోబు గ్రంథం ఈ వాక్యాన్ని చదువుకుని ముగించుకోవడం. హల్లెలూయా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను జాగ్రత్తగా చదువుతాను. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథాలు చూడండి. చదువుకుని బైబిల్ తేనోళ్ళు పక్కోళ్ళు బైబిల్ చూడండి. అసలు చదువు రాదనుకున్న వాళ్ళు నేనేం చదువుతాను వినడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరు చదవద్దు, నేనే చదువుతాను. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర బెరయ సంగతులు విన్నట్టు వినండి. రాయబడిన మాట, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును కలుగుదు. క్షామకాలమున మరణ భయము నుండి, యుద్ధ ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఎప్పటి నుంచి అంట? క్షామకాలమున. క్షామ అంటే కరువు సమయం. క్షామ అంటే ఎప్పుడండి? కరువు సమయంలో కూడా దేవుడిని ఏం చేస్తాడంటే కాపాడుతూ ఉంటాడు. ఎంతమంది ధనవంతులు, మన ఒక ఆయన ఎవరో చెప్తున్నాడంటే అండి, ఇదిగో నా దగ్గర ఉన్న డబ్బుతో విజయవాడ కొంటాను, నాకున్న డబ్బుతో విశాఖపట్నం కొంటానంటే ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోలేక చచ్చిపోయాడంట. ఏమైపోయాడండి? ఈ ఊరిని ఎందుకు కొనేస్తాను, ఆ ఊరిని కొంటానని చెప్పాడంటే ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోలేక కరెంట్ టైంలో చచ్చిపోయాడు. ఎన్ని వేల కోట్లు లేవు, ఎంతమంది అభిమానులు లేరు, ఎంతమంది కుటుంబ సభ్యులు లేరు. బాలసుబ్రహ్మణ్యం గారు ఏమైనా బతికారా? నువ్వు నేను అభిమానించమైంది. ఎన్ని క్రైస్తవ గీతాలు పాడారైనా లేదా? మనసు పెట్టి పాడారు. స్తోత్రం కలుగునుగా. ఆయన మరణాన్ని నువ్వు నేను తప్పించగలిగామా? మన వల్ల అయిందా? ఆయన ధనం ఆయన తప్పించగలిగిందా? ఎన్టీ రామారావు గారు మనవడు తారక్ ఆయనకి ఎన్ని అవకాశాలు లేవు. సొంతంగా హాస్పిటల్ కూడా ఉంది కుటుంబంలో. సరైన సమయంలో అంబులెన్స్ రాలేక గుండెపోటుతో గుండె తీసి గుండె మార్చేసుకోగలరాడు. గుండెలు తీసిన బొంట్లు. స్తోత్రం. హల్లెలూయా. కానీ మరణం నిన్ను ఏ క్షణంలో మింగేస్తుందో. ఎందుకు మన జీవితాలు రాయబడిన క్షామకాలమున, దేని నుంచి అంట? క్షామకాలమున మరణ భయం నుండి తప్పించాడు. ఎందుకంటే నీకంటూ దేవుడు విలువిచ్చాడు. వారందరికంటే నేను ఎక్కువ ప్రేమించాడు కనుక. స్తోత్రం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. నోటి మాటల చేత ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటిలో తగిలేటువంటి దెబ్బిదే ఏంటంటే నోటి మాటలు. నరకోశకం నమ్మకారం అని బోర్డు పెడతారు. ఈ మధ్యన కోతి బొమ్మలో పక్కన వేసిపోగారు శిలువాలి. కోతి ఎక్కువైపోయింది ఈ మధ్యన మనుషులు కన్నా. దాని బోర్డు వ్యాపారం అప్పుడు అది. మా ఊర్లో నిజమైన కోతులు ఉంటాయి, రండి తాళకోట ఎత్తాను పెట్టుకుందరు. కానీ ఫోటోలు కాదు, బోళ్ళన్నీ ఉన్నాయి. చచ్చిపోతున్నారు జనాలు, పంటలు పాడు చేసేస్తున్నాయి. తలకోట ఎత్తాను పెట్టేసుకోండి, తగిలిచ్చేసుకోండి. ఏంటంటే రాయబడిన మాట మనం చూద్దాం. ప్రియమైన పిల్లరా, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను
చాటు చేయను. నోటి మాటల చేత ఎంతమంది హృదయాలు మాటల చేత గాయపరచబడిపోతున్నాయో. అత్త కోడల మధ్యన, తోడు కోడల మధ్యన, అన్న దమ్ముల మధ్యన, అక్క తమ్ముళ్ళ మధ్యన కదండి. కేవలం మాటల ద్వారానే, ఈ మాటల లాంటి తోటల ద్వారానే బ్రతుకులన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. అందుకే బైబిల్లో రాయమన్నదా, దేవుడు మనుషుడు అన్నీ సాధు చేయగలుగుతున్నాడు కదా, తన నాలుకని మాత్రం, నాలుక కింద విషం ఉందంట. ఏముందంటండి? విషం ఉందంట. అలాంటి నాలుకను సాధు చేయగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే ఉంది. ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడదు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఎందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉన్న. అడమృగలు అంటే అడవులోకి వెళ్ళమాకండి. మన మధ్యనే ఉంటారు. మన ఎదుగుదల చూసి వారం లేరు, మన బ్రతుకు చూసి నిలబడాలి. వాళ్ళ అడవి మృగాలు ఎప్పుడు చీల్చేద్దామా, ఎప్పుడు పడగొడదామా, ఎప్పుడు ఇబ్బంది పెడదామా. ఇందాక నేను వేరే ఆయనకి ఏ దురాత్మ వచ్చినట్టుంది. పాస్టర్లు కలిగి పాస్టర్ గారు ఇది లేకమైపోయారు. ఓ పక్కన ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్కన ఆయన బోర్లు ఎట్టేస్తాడు, ఆ గొట్టలు ఎట్టేస్తాడు, బాక్సులు ఎట్టేస్తాడు. ఇది జరగనివాడు. మరి అది పరిశుద్ధాత్మ. అది అలాంటి దురాత్మలే. స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని జనాంగమా, రాయబడ్డటువంటి మాట, అడవి మృగములతో నీవు సమ్మతిగా ఉండు. ఎంతటి వాడైనా, ఎంత బలవంతుడైనా, ఎంతటి నాయకుడైనా నీకు యేసుక్రీస్తు యొక్క శక్తిని బట్టి వాడు నీ నుంచి ఏమైపోతాడంట? పక్కకి తప్పుకుంటాడంట. నీతో ప్రేమగా ఉంటాడంట, నీతో అభిమానం. వీడికి ఎందుకు వచ్చిన జోలు రాడు జోలికి మనం వెళ్ళొద్దు. బాబాడికి ఎవరున్నారంట? సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువారు తోడుగా ఉన్నాడు. ఆడి జోలికి మాత్రం మనం పోవద్దు. మా ఊరి నిండా చేతబడులు చేసేవాళ్ళేనండి. మా ఊరి నిండా చేతబడులు చేసేవాళ్ళే. పొద్దున్న లెగితే రోడ్లన్నీ ముగ్గులే ఉంటాయి, రోడ్లన్నీ నిమ్మకాయలే ఉంటాయి, రోడ్లన్నీ జాయిగా నడిచి వాళ్ళు ఏం చేస్తారు, కొత్త దారి వేస్తూ ఉంటారు పక్క నుంచి. కొత్త దారి, నిజమే, కొత్త దారి వేస్తూ ఉంటారు. దౌర్భాగ్యం ఏంటంటే నేను అదే దారిలో అటువంటి నిమ్మకాయ ఇటువంటి నిమ్మకాయ దమ్ముకుంటే వెళ్తూ ఉంటాను. ఏం చేస్తాను నేను? ఇటు నిమ్మకాయ అటు నిమ్మకాయ దమ్ముకుంటే వెళ్తాను. నేను అసలు దారిలో వెళ్తాను, వీళ్ళకి అసలు దారులు ఎప్పుడు దాకా? ఆ ముగ్గులు చెరిగిపోయేదాకా. ఎప్పుడు దాకానండి? ఆ ముగ్గులు చెరిగిపోయేదాకా. జనాంగమ జాగ్రత్త గమనించండి. రాయబడ్డ మాట, అడవి మృగములకు నువ్వు ఏమాత్రమును భయపడవు, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. డేరా అంటే ఏంటండి? మన ఇల్లు. ఏంటండి? మన ఇల్లు. ఇల్లు ఎలాంటిదంట? క్షేమ నివాసం. అంటే ఇల్లు క్షేమంగా ఉండవు చాలామందికి. ఉండవు. కొందరు భర్తలు అంటారు, కొందరు భార్యలు అంటారు, ఇంట్లోకి వెళ్తా కానీ మనశాంతే. నీ డబ్బులెట్టి నువ్వు కష్టపడి నువ్వు చెమటోర్చి 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఏడ్చి కట్టుకున్న ఇల్లు ఏం లేదంట, ఏం లేదంట, మనశ్శాంతి లేదంట. దానికి ఒక కవి రాస్తున్నటువంటి మాట, చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా. చెప్పండి. శనిగే భార్యలు, శనిగే భర్తలు సన్నగరానికి పోకుండా వాళ్ళ మొదలు పెడతారు రాత్రి వరకు. సణుగుడు భర్తలు ఉన్నారు, సణుగురు భార్యలు. ఏమి లేదంటే ఇంట్లో నీ డేరా క్షేమ నివాసం కాదు. ఇంటికి వెళ్ళబుద్ధి అవుతలేదండి, నెమ్మది లేదండి, నిద్ర రావట్లేదండి. ఓరి బాబు, ఎన్ని కష్టాలు పడి కట్టుకున్నారు ఇల్లు. అక్కడ అప్పులు చేసి, ఇక్కడ బాధలు పడి, తాకలు పెట్టి, బట్టలు తాకట్టు పెట్టి, అన్ని తాకట్టు పెట్టి కదా. కానీ ఏం లేదంటే ఇంట్లో నీకు. కారణం ప్రభువు నీతో లేడు. స్తోత్రం కలుగునుగా. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా లేడు. నీకు ధనం ఉంటే ఏంటి, బలం ఉంటే ఏంటి, ఘనం ఉంటే ఏంటి, తోడుంటే ఏంటి, నేనుంటే ఏంటి, ఏసై లేకపోతే నీ ఇంట్లో ఏం లేదట. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదో, మరియు నీవు సంతానమును విస్తారకునియో, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదనియో నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై అక్కడికి చేరాలి మనం. ఎప్పుడంటే పూర్ణ వయసు. ఎందుకు పోవట్లేదంటే పూర్ణ వయసుకి మనలో రోగం చేరిపోయింది, పాపం అనే రోగం చేరిపోయింది. పూర్ణ వయసుకి నువ్వు నేను చేరట్లే. కారణం ఏంటంటే నీలో ఉన్న పాపం నీ ఆయుష్ని తగ్గించేస్తుంది. తగ్గించేసినటువంటి జీతం ద్వారా నీకు మరణం దొరుకుతుంది. ఆ మరణ భయం నుంచి, ఆ పాప భయం నుంచి, ఈ లోక సంబంధమైన స్థితిగతుల నుంచి నిన్ను రక్షించి, పరీక్షించి, ప్రత్యేకపరిచి పరిశుద్ధుల జాబితాలో నిలబెట్టడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా.
దేనికోసమంట? నశించిన దానిని వెతికి రక్షించడం కోసం. ఏది నశించింది? మనశ్శాంతి నశించింది. ఏమి నశించింది? ప్రేమ నశించింది. ఏమి నశించింది? పరిశుద్ధత నశించింది. ఏమి నశించింది? నీతి నశించింది. ఏమి నశించిందంటే ఆత్మీయత నశించిపోయింది. స్తోత్రం. ఆ నశించిన దాన్ని పుట్టు పొరలతో లెగదీసి పెట్టడం కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞాభివందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ రాకడ పర్యంతం వరకు ఈ లోకంలో మేము బ్రతికుండగలిగితే నీకు సాక్షులుగా నిలబడడానికి సహాయం దయచేయండి. ఒకవేళ నీ రాకడ ఆలస్యమై మేము నీతో పాటు చేరగలిగితే కనుక నీతో నిత్యత్వంలో ఉండగలిగే జీవితాన్ని అనుగ్రహించండి. దానికి వ్యతిరేకంగా, అడ్డంకిగా, అభ్యంతరకరంగా ఉన్న ప్రతి పొరపాటు నుంచి, ప్రతి పాపం నుంచి, ప్రతి మాట దురుస్తనం నుంచి మేము విడుదల పొందడానికి నీ వాక్యం సహకారిగా ఉన్నాడు. అందుకే ప్రభు ఈ లోకానికి మమ్మల్ని రక్షించడానికి వచ్చాం. అయ్యా, బ్రతుకులేని మా బ్రతుకులో వెలుగును ఆపాదించడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడా, నీకోసం ఈ క్షణం నుంచి బ్రతకడం కోసం ఇష్టపడతా ఉన్నావు. నువ్వు నిత్యుడు అగు తండ్రివి నాయన, పరిశుద్ధుడైన దేవుడు నాయన, ప్రపంచాన్ని శాసించగలిగే పరమాత్ముడు నాయన. అలాంటి శక్తి, ఆదరణ, కృప కూడి వచ్చిన మాకు, నువ్వు వింటున్న ప్రజలందరికీ దయచేయమని, ఈ గ్రామాంతటి రక్తంతో కడిగి పరిశుద్ధుల జాబితాలో నిలబెట్టమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు, మా సహోదరులు, మా ప్రియులు ఐజక్ అన్న గారికి ప్రభు పేరట వందనాలు. అలాగే దైవ సేవకులు రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కటి వాక్యాన్ని వినిపించినటువంటి, చెప్పినటువంటి మరి దేవుని దాసులైనటువంటి మనలి గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి ఆర్కెస్ట్రా బ్రదర్స్ వచ్చినట్లయితే మా పిల్లలు మరొక పాట పాడతారు. చక్కగానే పాడిన తర్వాత మనం క్యాండిల్ సర్వీస్ చేసుకుని ముగించుకుందాం. దయచేసి ఆర్కెస్ట్రా బ్రదర్స్ రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం.